నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ 3 దశాబ్దాలుగా సామాజిక అణచివేతకు గురవుతున్న మాదిగలను ఇప్పుడు పార్టీలకు ఓటు బ్యాంకుగా చేసుకున్నారు. కమిటీల పేరుతో మాదిగలను మభ్యపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కమిటీని వేశారు. గతంలో కమిటీలు ఇచ్చిన నివేదికను అమలు చేసి పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగల ఉపకులాల ఆకాంక్షను నెరవేర్చవచ్చు. కానీ అలా చేయలేదు. దేశం ఆధునికంగా దూసుకుపోతున్నప్పటికీ దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పు రావటం లేదు. ఫలితంగా ఇంకా సామాజిక అసమానతలకు దూరమై విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకే గురవుతున్నారు. అందులో ప్రధానంగా మాదిగలు 3 దశాబ్దాలుగా సామాజిక అణచివేతకు గురవుతున్నారు. మాదిగలను ఇప్పుడు పార్టీలకు ఓటు బ్యాంకుగా చేసుకున్నారు. వారి ఆశను సాకుగా చూపుతూ అందలం ఎక్కుతున్నారు. అందులో భాగంగా కమిటీల పేరుతో మాదిగలను మభ్యపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కమిటీ వేశారు. గతంలో కమిటీలు ఇచ్చిన నివేదికను అమలు చేసి పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగల ఉపకులాల ఆకాంక్షను నెరవేర్చవచ్చు. కానీ అలా చేయలేదు. అంటే నరేంద్ర మోడీ సర్కార్ మరోసారి మాదిగలను ఆశల్లో ముంచి ఓట్లు రాబట్టుకోవాలనే కపట నీతిని ప్రదర్శిస్తోందని చెప్పక తప్పదు. 100 రోజుల్లో వర్గీకరణ ఏది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014లో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. 10 ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా కనీస చర్చకు పార్లమెంటులో రాకపోవటం మాదిగా ఇతర షెడ్యూల్డ్ కులాల ఉపకులాలకు పెద్ద మోసమే జరుగుతోంది. ఈ వర్గాలకు రిజర్వేషన్లు సరైన జనాభాకు తగ్గట్టుగా అందకపోవడంతో మెజారిటీ వర్గంగా ఉన్న మాదిగ ఉపకులాలు ఇంకా రిజర్వేషన్ల ఫలాలు సరిగా అందలేకపోతున్నారు. ఇప్పటికే అనేక సంచార జాతులు అంతరించిపోతున్నాయి. అయినప్పటికీ మాదిగల ఆవేదనను మోడీ సర్కార్ పట్టించుకోవటం లేదు. ఎస్సీలో 59 ఉపకులాలు ఉండగా అందులో ఎస్సీ ఏలో రెల్లి, ఎస్సీ బిలో మాదిగ ఉపకులాలు, ఎస్సీ సిలో మాల ఉపకులాలు, ఎస్సీ డిలో ఆది ఆంధ్ర ద్రవిడులు ఉన్నారు. కాగా తెలంగాణలో మాదిగలు వాటి ఉపకులాల వారే అధికంగా ఉంటారు. ఇటీవల భారత ప్రభుత్వం యక్షగానం కళను ప్రోత్సహిస్తూ గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీతో సత్కరించింది. కానీ అటువంటి అనేక మంది సంచార ఉపకులాల పరిస్థితి అధ్వానంగా ఉంది. రోజు రోజుకు ఈ ఉపకులాలు అంతరించిపోతున్నాయి. వర్గీకరణ కాకపోవటం, ఉపకులాల వాటా వారికి తగ్గట్టు దక్కకపోవటం వల్ల వారి అస్తిత్వం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. న్యాయం జరిగేది అప్పుడే. ఎప్పుడు? తెలంగాణలో వర్గీకరణ ఉద్యమం అలుపు లేకుండా సాగుతోంది. దీనికి పోరాడిన నాయకులు అక్రమ కేసులకు బలైన వెనుకడుగు వేయలేదు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి అలసత్వం వహిస్తున్న బీజేపీ తీరును ఎండగడుతూ దళిత, మాదిగ ఉపకులాల్లో చైతన్యం కల్పిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ లెక్కల ప్రకారం దళితుల నిష్పత్తి 20% చేరింది. కాగా అందులో మాదిగల జనాభా 12% చేరింది. ఈ విషయమై అలుపెరుగని పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మాదిగల ఉపకులాల భవిష్యత్తు కోసం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి. తెలంగాణలో మాదిగలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదనే భావన అనేక మంది మాదిగ జాతి బిడ్డల్లో వ్యక్తమవుతున్నది. నిత్యం మాదిగల కోసం, సామాజిక సమానత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేసే వారిని చట్టసభల్లోకి పంపాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని భాగస్వామిని చేసే అవకాశం కల్పిస్తే తెలంగాణలోని మాదిగ సామాజిక వర్గం అంతా ఆ నాయకుడి వెంట నడిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా సామాజిక ఆకాంక్షలతో పాటు ఉద్యమకారులను గుర్తించి అవకాశం ఇవ్వాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.